ఇవాళ మనము హిమోప్టైసిస్ గురించి తెలుసుకుందాం. హిమోప్టైసిస్ అంటే ఏం లేదండి, దగ్గినప్పుడు రక్తం పడడం. కాఫింగ్ అప్ ఆఫ్ బ్లడ్ అంటాం దీన్ని. సో, చాలామంది నాకు దగ్గినప్పుడు బ్లడ్ పడుతుందన్నట్టు నా దగ్గరికి వస్తా ఉంటారు పేషెంట్స్. సో, దీని గురించి మనం తెలుసుకుందాం. సో, హిమోప్టైసిస్ కారణాలేంటి? సో, మోస్ట్‌లీ మనకు ఇన్ఫెక్షన్ రిలేటెడే మోస్ట్ కామన్ కాజెస్ ఉంటాయండి. సో, ఇన్ఫెక్షన్ అంటే మెయిన్‌లీ న్యూమోనియా, బ్రాంకైటిస్, అలాగే టీబీ వల్ల బ్లడ్ పడడం కానివ్వండి. అండ్ మనకు బ్రాంకియక్టైసిస్ అని ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఊపిరినాళాలు డ్యామేజ్ అయ్యి ఉంటాయి. వాళ్ళలో కూడా ఫ్రీక్వెంట్‌గా బ్లడ్ పడడం జరుగుతుంది. అదేవిధంగా వేరే కాజెస్ ఏముంటాయంటే నియోప్లాస్టిక్ అంటే క్యాన్సర్‌కి సంబంధించి లంగ్ క్యాన్సర్ మోస్ట్‌లీ స్మోకర్స్‌లో. అండ్ మెటాస్టైస్ అంటే వేరే ఎక్కడో క్యాన్సర్ ఉన్న వాళ్ళకి లంగ్‌లోకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళలో కూడా దగ్గినప్పుడు బ్లడ్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా అరుదుగా రేర్ కాజెస్ ఏంటంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అని ఉంటాయి. అండ్ హార్ట్ రిలేటెడ్ జనరల్లీ పల్మనరీ ఎడెమా అంటే కార్డియాక్ ఫెయిల్యూర్‌లో ఉన్న వాళ్ళకి, అండ్ మైట్రల్ స్టెనోసిస్ అంటే హార్ట్ వాల్వ్స్‌లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ పడే అవకాశాలు ఉంటాయి. అన్నిటికంటే మోస్ట్ కామన్ కాజ్ చాలామంది పేషెంట్స్, యంగ్ పేషెంట్స్ అందరూ వచ్చి సార్ దగ్గినప్పుడు నాకు రక్తం పడుతుందంటారు. దీన్ని స్ప్యూరియస్ హిమోప్టైసిస్ అంటామండి. స్ప్యూరియస్ హిమోప్టైసిస్ అంటే జనరల్లీ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే ముక్కు వెనకాల భాగం నుంచి గొంతు వరకు ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బ్లడ్ పడే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా మోస్ట్ కామన్ కాజ్ యంగ్ పేషెంట్స్‌లో.